కాశ్మీర్లోని ఓ చిన్న గ్రామంలో తషీన్ అనే 11 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. తషీన్ పాఠశాలకు వెళ్లడం ఎంతో ఇష్టపడేవాడు. అతని కల ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ కావాలి, దేశాన్ని కాపాడాలి అని. ఒక శీతాకాల రోజున తషీన్ పాఠశాలకు వెళ్తుండగా పక్కనే ఉన్న అడవిలో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులను చూశాడు. వారు పాఠశాల వైపు గన్లతో వెళ్తున్నారు. అతనికి వెంటనే అనుమానం వచ్చింది, వాళ్ళు ఉగ్రవాదులై ఉండొచ్చు. ఆ సమయంలో పాఠశాలలో సుమారు 50 మంది పిల్లలు ఉన్నారు. తషీన్ భయపడలేదు. వెంటనే తల్లికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాని పోలీసులకు రావడానికి సమయం పడుతుంది. తషీన్ తన ధైర్యంతో స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లి గేట్ లాక్ చేసి లోపలున్న టీచర్లకు ఏం జరుగుతోందో చెప్పాడు. టీచర్లు పిల్లలను భద్రంగా రూంలోకి తరలించారు. ఉగ్రవాదులు స్కూల్ గేట్ దగ్గరికి వచ్చి గేట్ తెరచాలని ఒత్తిడి చేశారు. కాని తషీన్ వారికి ఎదురుగా నిలబడి, ఇది మా దేశం, మా స్కూల్, మీరు లోపలికి రావడానికి నేను అనుమతించను అని అన్నాడు. వాళ్లు అతనిపై దాడి చేసినా భయపడకపోవడంతో వారు ఒక్కసారి ఆగిపోయారు. అదే సమయంలో ఆర్మీ వచ్చి ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఆ దాడిలో తషీన్ గాయపడ్డాడు. కాని అతని ధైర్యంతో 50 మంది పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత భారత ప్రభుత్వం తషీన్ను జీవన రక్షక్ బాల వీర చక్ర అవార్డుతో సత్కరించింది. ప్రధాని స్వయంగా తషీన్ చేతిలో మెడల్ పెట్టి, ఇలాంటి బాలులు దేశానికి గర్వకారణం అని అన్నారు. తషీన్ కథ నేటి పిల్లలందరికీ ధైర్యానికి, దేశభక్తికి మార్గదర్శకంగా నిలుస్తోంది.